ఎస్ సార్, ఇంకో కెనడా నుంచి ఒక వార్త ఉంది. కెనడా బ్రాంప్టన్లో హిందూ టెంపుల్ ఒకటి ఉంది. హనుమాన్ విగ్రహం 55 అడుగుల ఎత్తున్నటువంటి ఒక విగ్రహం, హనుమాన్ విగ్రహం ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి అక్కడ విరివిగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీని టైటన్ చేశారు, కొంచెం పెంచారు సెక్యూరిటీని. సో ఈ గుడిని కూడా ఏమైనా ధ్వంసం చేయడానికి కుట్రలు సాగుతున్నాయా? అండ్ అక్కడున్న ఈ డెవలప్మెంట్స్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇంకా దాన్ని ఇనాగ్రేట్ చేయలేదు. 95% కన్స్ట్రక్షన్ అయిపోయింది. పెడెస్ట్రల్ ఏరియాలో ఇంకా కొంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఇంకా 5% ఉంది. అది బహుశా వచ్చే 1-2 నెలల్లో దాని ప్రాణప్రతిష్ఠ, దాని ఉద్ఘాటన చేయబోతున్నారు, ఆవిష్కరణ చేయబోతున్నారు. 55 అడుగుల ఎత్తు హనుమంతుడు ప్రైవేట్ ప్రాపర్టీలో చేసుకున్నారు. అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళు కట్టుకున్నారు. అయినా కానీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది ట్వీట్లు చేయడం మనం చూసాం. సో అగ్లీ, వై డిడ్ వి అలౌ దీస్ పీపుల్ టు కమ్ ఇన్ టు దిస్ కంట్రీ, ఇట్లా రాశారు. ఆ కోతి మొహము, ఆ చెడ్డీ వేసుకొని ఏంటిదంతా తోక ఇదంతా అంటూ వాళ్ళు ఇన్సల్ట్ చేయడం. అలాగే మనకు వీళ్ళని ఎవరు అలౌ చేస్తున్నారు, ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆపండి అని అంటున్నారు. అరే ఫస్ట్ నువ్వే తెల్లవాడివి, నువ్వే ఇమిగ్రెంట్. ఇక్కడికి ఒరిజినల్ ఇక్కడ ఉన్నటువంటి నేటివ్స్ని చంపేసి నువ్వే వాళ్ళ భూములను ఆక్రమించుకున్నావు. నువ్వు ఇంకోటి రాకూడదని చెప్పే అధికారం నీకెవడిచ్చాడు? నువ్వే చాలామందిని ఊచకోత కోసి ఇక్కడ కబ్జా చేసుకున్న వాడివి. ఇంకోటి రాకూడదని చెప్పే అధికారం నీకు ఇక్కడ ఉంది. కానీ అంత వైట్ సూపర్ మేసిజం అక్కడ ఉన్నది. సో ఎనివే దానికి సెక్యూరిటీ అన్నది పటిష్టం చేయడం జరిగింది. అది వచ్చే 2 నెలల్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇది బ్రాంప్టన్లో ఉన్నది. బ్రాంప్టన్ ఆల్రెడీ ఖలిస్తానీ మూకలకి చాలా పెద్ద అడ్డా. అది ఇందిరాగాంధీ గారిని చంపుతున్నటువంటి ట్యాబ్లోని వీధుల్లో ఊరేగించినటువంటి ఊరు కూడా బ్రాంప్టనే. కార్ ర్యాలీలు చేసి మన అంబాసిడర్కు వ్యతిరేకంగా చేసినటువంటి ర్యాలీలు బ్రాంప్టన్లోనే చేశారు. మనకు రెఫరెండం ఏదైతే వాళ్ళు పెట్టబోతున్నారో ఖలిస్తానీ రెఫరెండం, అది కూడా బ్రాంప్టన్లో చాలా కీలకంగా దాని మీద ప్రచారం ఎక్కువ ఉంటుంది. అటువంటి బ్రాంప్టన్లో హనుమంతుల వారి విగ్రహం కట్టడం అన్నది అద్భుతమైన విషయం. కరెక్ట్. కాబట్టి సరే వీళ్ళు ఏం చేయగలరు? మహా అంటే దీన్ని వ్యాండలైజ్ చేయగలరు, అక్కడ ఏదో గ్రాఫిటీ రాయగలరు. కానీ అంతకు మించి అంతటి మహానుభావుడు, అంత 55 అడుగుల స్టాచ్యూని వీళ్ళు ఏం పీకగలరు? వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు. సో హిందువులు కూడా అక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళు చాటుకుంటున్నారు. కాబట్టి ఇది సరే, వీళ్ళు ఏం చేసినా కానీ తాటాకు చెప్పులకి మనం బెదిరే పరిస్థితి లేదు. హిందూ సమాజం కూడా అక్కడ చాలా టఫ్గానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నందుకు మనం వాళ్ళని అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.